హరే కృష్ణ. అందరికి భాగవతం క్లాస్ స్వాగతం. నేను పోయిన క్లాసెస్ లో మనం రెండో అధ్యాయం ఒకటో శ్లోకం తీసుకున్నాము. అది రెండో స్కందంలో ఒకటో అధ్యాయం చూసాము. సో దాంట్లో ముఖ్యంగా అంతకుముందు పరిషత్ మహారాజు రెండు ప్రశ్నలు వేశారు. జీవితకాలం మనం వేటి గురించి శ్రవణం చేయాలి, కీర్తన చేయాలి, స్మరణ చేయాలి, వేటి గురించి మనం చేయకూడదు. సో దాంట్లో భాగంగా ఆ, ఉదయ గోస్వామి ఆ ప్రశ్నని ఆ మెచ్చుకుంటూ అది అందరికీ మేలు చేస్తుంది ఈ ప్రశ్న అని చెప్పిన తర్వాత మొదటగా ఏమేమి మనం శ్రవణం చేయకూడదు, కీర్తన చేయకూడదు, స్మరణ చేయకూడదు వాటి గురించి చెప్తూ ఒక గృహమేధి యొక్క జీవితం గురించి చెప్పడం ప్రారంభించారు. సో పగలు ఆ, పనితో, రాత్రి అతి సంభోగాలతో గడుస్తుంది. తన కళ్ళ ముందే పతనమయ్యేటువంటి సైనికులపై అతీత అత్యంత నమ్మకంతో నాశనం అవుతారని తెలిసి కూడా వాళ్ళు వాళ్ళ మీదే నమ్మకం పెట్టుకుంటారు అని చెప్పారు. కాబట్టి ఎవరి గురించి శ్రవణం, స్మరణం, కీర్తన చేయాలి అని అంటే ఆ హరి గురించి మాత్రమే చేయాలని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అన్నమాట. అయితే ఎవరైతే ఇలా చేస్తూ అంతిమంగా నారాయణ్ని స్మరించుకోగలుగుతారో వాళ్ళ వాళ్ళు జన్మలో అత్యంత లాభాన్ని వాళ్ళు పొందినట్టు అనమాట. మీరు యోగాన్ని ఫాలో అవుతారా, జ్ఞానాన్ని ఫాలో అవుతారా, లేదా స్వధర్మాన్ని ఫాలో అవుతారా, ఏదైనా ఫాలో కానీ బట్ అంతిమంగా మనం నారాయణ స్మరించగలిగామా లేదా, అది మ్యాటర్ అనమాట. అక్కడే జన్మలాభ పరాపుంస. అంతెందుకు నేను కూడా ఒకప్పుడు నిరాకార మోక్షంలో ముక్తి పొందున్నాను. కానీ హరి యొక్క లీలలు ముఖ్యంగా నన్ను ఎంతో ఆకర్షించే కాబట్టి భాగవతం నేను నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అంటే ఇది అంతకంటే ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని. కాబట్టి యోగులందరూ కూడా అంటే నిర్ణయించేశారు హరినామ సంకీర్తన మాత్రమే ఆ, మనలో భయాలని, సందేహాలని, ముఖ్యంగా ఆ, ఆచార్యుల యొక్క అడుగుదాడుల్లో, సాధువుల యొక్క అడుగుదాడుల్లో మనకి సందేహరహితంగా ఎటువంటి భయం లేకుండా ఏదైనా ఒకటి మనం ఫాలో అవ్వాలంటే అది నామ సంకీర్తనే అని చెప్పి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అప్పుడు పరిషత్ మహారాజు అనుకో ఉండొచ్చు, మరి నా జీవితం అంతా నేను రాజభోగాలు నేను మొత్తం నేను గడిపేశానే, మరి ఇప్పుడు నాకు జీవితాంతం నాకు టైం లేదు, మాకు మరణ సమయం వచ్చేసి నాకు ఇంక 7 రోజులే ఉంది కదా, నేను ఏం చేయగలను అంటే అప్పుడు ఆయన ఉన్నాడు, పరిమాణం కంటే నాణ్యత ముఖ్యమైనది. నువ్వు ఎంతకాలం జీవించావని కాదు, నువ్వు ఎంత సమయాన్ని నాణ్యతతో బతికేమని. సో అక్కడ చెప్తూ కట్వాంగ మహారాజు గురించి చెప్తూ ఆయన ఒక ముహూర్తంలో ఆయన భగవంతుడి ధామాన్ని చేరుకున్నాడు. ఆయన నన్ను తలుచుకోవడంతో, భగవంతుడు తలుచుకోవడంతో. కాబట్టి నీకు ఇంకా 7 రోజులు ఉంది కాబట్టి దానికి కావాల్సిన తయారు నువ్వు చేసుకోమని చెప్పాడు. అంటే ఒక విధంగా మనందరికీ కూడా చెప్తున్నాడు అనమాట, మరణం కోసం తయారవ్వండి. జీవితం ఎలాగైనా సరే తలరాతను బట్టి, మన పాత పాత జన్మ, పాత కర్మలను బట్టి ఈ రోజు రేపు ముందు వెనకాల అవుతా ఉంటాయి ఇవన్నీ. కానీ మనిషి చేయాల్సింది ఏంటంటే వీటన్నిటి మధ్యలో మరణానికి తయారవ్వడం. కాబట్టి నువ్వు తయారవ్వు అన్నట్టుగా సూర్య గోస్వామి పశ్చిమ మహారాజ్ చెప్తున్నారు అనమాట. అయితే ఫస్ట్ అసాంగ శస్త్రం, అదే మొత్తం ఆసక్తి మనకి ఎవరైతే వ్యక్తుల మీద, మనుషు ఆ, వస్తువుల మీద, భోగభాగ్యాల మీద మనకి ఆసక్తి ఉంటుంది కదా. సో దాంతో ఫస్ట్ ఏం చెప్తాడంటే అష్టాంగ యోగాన్ని గురించి వివరిస్తాడు. అష్టాంగ యోగం ఎందుకు వివరిస్తున్నాడు? డైరెక్ట్ గా భక్తి యోగం గురించి మాట్లాడొచ్చు కదా అంటే, మన భక్తిలో మళ్ళీ ఎప్పుడు మనం మోసపోకూడదు అంటే ఇతరుల ఇతరుల విధి విధానాలు, ఇతరుల యొక్క మార్గాలు మనం పోకుండానంటే ఇతర మార్గాలటువంటి లోపాలని, దాంట్లో ఉన్న కష్టాలని, దాంట్లో ఉన్నటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం వివరించగలిగితే ఫస్ట్ ఇంకా వాటిని అర్థం చేసుకోగలిగితే ఆ తర్వాత భక్తిలో నుంచి మనం వేరే మార్గంలో పోవడానికి, వేరే వాళ్ళ మాయల పడడానికి మనకి ఎటువంటి ఆస్కారం ఉండదు కాబట్టి మొదట ఆయన అష్టాంగ యోగం చెప్తాడు. అష్టాంగ యోగంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ ఈ ఈ 8 స్టేజెస్ మనం నెమ్మదిగా ఒక మెట్టు ఎక్కుతూ అంతిమంగా సమాధి అంటే 24 గంటలు భగవంతుడి ధ్యానంలో జీవించడం. అలా అవ్వాలి అంటే మొదటి 7 స్టెప్పులు జరగాలి. అయితే అందరూ కూడా యమ నుంచి ప్రత్యాహార దాకా,
అందరూ చేస్తారు. ప్రత్యాహార చేసిన తర్వాత కూడా ఇంకా కోరికలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ధారణ ఎవరి మీద చేయాలి? ప్రత్యాహార తర్వాత నాకు కోరికలు లేవనుకోండి, ధారణ ఎవరి మీద చేయాలి? అయితే ఈ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో మనకి ఇంకా కోరికలు ఉన్నాయి. ప్రత్యాహార అయిన తర్వాత కూడా ఇంకా కోరికలు ఉన్నాయి. అప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్పిందంటే, అతను ఆసక్తి గల యోగి అన్నమాట. ఆసక్తి గల యోగి. అతని ధారణాశ్రయం ఏంటి? ఎవరి మీద ధ్యానం చేయాలా అంటే విశ్వరూపం మీద ధ్యానం చేయాలి. నేను చెప్పుకున్నాం, విశ్వరూపంలో ఎట్లా 14 లోకాలని భగవంతుడి యొక్క ముఖం దగ్గర నుంచి ఆయన పాదాల దాకా కింద అతల సుతల తలాతల రసాతల పాతాల లోకాలు ఆయన పాదాలు అట్లా ఊహించుకొని మనం ఆయన మీద ధారణ చేయొచ్చు అన్నమాట. సో నేను అంత మనం డిస్కస్ చేసాం. అలాగే అది ఒక ఎత్తు అయితే, అదే లోకాలన్నింటినీ భగవంతుడి యొక్క విశ్వరూపం అనుకుంటే, ఇంకొకటి ఏంటి, భగవంతుడిలో ఇంకొక రకమైన, కొంతమంది ఇంకొక రకంగా కూడా ఊహించుకోవచ్చు. అంటే నదులు చూసినప్పుడు భగవంతుడిలో రతనాలని, విశ్వరూపంలో రతనాలని, కొండలు చూసినప్పుడు ఆ భగవంతుడి యొక్క విశ్వరూపంలో అవి ఎముకలుగా చూసుకోవచ్చు. అట్లాగే వివిధ భాగాలు వివిధ దేవతలుగా పోల్చుకోవచ్చు. అలాగే కొంతమంది ముఖాన్ని బ్రాహ్మణతో పోల్చి, అలాగే పాదాలు శూద్రులతో ఊహించుకుంటూ, అలా ఇవన్నీ కూడా వేదాలు ఆమోద్యోగం చేసేటువంటి, కంపల్సరిగా మనం ఇటువంటి విశ్వరూపం మీద మనం ధ్యానం చేయొచ్చు అన్నమాట. అలా చేయకపోతే మాత్రం వాళ్ళు ఆధ్యాత్మికంగా వాళ్ళు పతనం అయిపోతారు. అంటే ఎందుకనంటే ఇంకా మన మన ఇష్ట ప్రకారం మనం ఊహించుకోకూడదు. మన ఇష్ట ప్రకారంగా మనం వేరు వేరు ఆ రూపాలు తీసుకొని మనకి తోచినట్టుగా, మనకి ఇష్టం వచ్చినట్టుగా నేను కొత్తది కనిపెట్టాను, ఇప్పటి నుంచి మీరు ఇది ఫాలో అయితే మీకు అదే రిజల్ట్ వస్తుంది. ఎవరు చెప్పారు అదే రిజల్ట్ వస్తుందని? శాస్త్రం చెప్తే ఒప్పుకోవాలి. శాస్త్రాన్ని పక్కన పెట్టి ఇంకే మనిషి ఎన్ని రకాల విన్యాసాలు చేసినా కూడా మనము వాటిని నమ్మకూడదు అనమాట. సో అట్లా మనం కానీ గమనిస్తే కనుక మనం ఒకటో అధ్యాయం అలా కంప్లీట్ చేస్తున్నాం. ఇప్పుడు రెండో అధ్యాయంలో అనాసక్తి గల యోగి, అంటే అతని కోరికలన్నీ అయిపోయినాయి అతనికి. అటువంటి వ్యక్తి ఎవరి మీద ధ్యానం పెట్టాలి? అది ఈ రెండో అధ్యాయం మనకు చెప్తారు అన్నమాట. దాంతో పాటు దానికంటే బెస్ట్ భక్తి యోగమే, అది కూడా నిర్ధారించడానికి ప్రయత్నిస్తాడు అనమాట ఈ అధ్యాయంలో. అయితే ఇప్పుడు రెండో అధ్యాయంకి వచ్చేసరికి ఒక ప్రశ్న వస్తుంది అనమాట. ఇలాగ విశ్వరూపం మీద ధ్యానం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకు ముందర? ధ్యానం చేసి భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందారా అని ఒక ప్రశ్న వచ్చింది. సో ఒకవేళ పరీక్షిత్ మహారాజు ఒకవేళ ఆ ప్రశ్న అడిగి ఉంటే, వేరే విరాట్ రూపం మీద చేసిన ఆ విరాట్ రూపం ఊహించుకోవడమే కొద్దిగా కష్టంగా ఉంది, మరి ఎవరైనా ఇంతకు ముందు విజయం సాధించారా, ప్రతిఫలాన్ని పొందారా అంటే ఎస్. ఇంతకుముందు బ్రహ్మాజీ కూడా మొదట్లో ఆ, సృష్టిని పునర్నిర్మించడానికి ఆయన ఫస్ట్ విరాట్ రూపం మీద ఆయన ధ్యానించాడు. మొదట్లో ఆయన తెలియలా ఎవరు భగవంతుడు, ఎవరు ఏంటి. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క నాభిలో నుంచి వచ్చాడు, అంత చీకటిగా ఉన్నింది. దేని మీద ధ్యానం చేయాలో తెలియదు. భగవంతుడి శబ్దం వచ్చింది, తప తప అనే శబ్దం వచ్చింది. సో ఎవరి మీద ధ్యానం పెట్టాలో తెలియలా. సో భగవంతుడు ఆల్రెడీ పరమాత్మ ఉన్నాడు కాబట్టి విశ్వరూపం మీద ఆయనకి ధ్యానం కుదిరేలాగా చేయగలిగాడు. వాటి తర్వాత ఆయన అంతిమంగా ఆయన నారాయణ చూడగలుగుతాడు, భగవంతుని చూడగలుగుతాడు. కాబట్టి గతంలో బ్రహ్మ కూడా ఈ విరాట్ రూప ధ్యానంలోనే ఆయన పరిపూర్ణంగా భగవుడి యొక్క రూపాన్ని చూడగలిగారు తర్వాత అని చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఆ, హృదయ గోస్వామి సాధారణ వ్యక్తుల యొక్క జీవన విధానంలో వాళ్ళు ఆ సాధారణ జీవన విధానంలో ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలైన విషయము, అంతిమంగా మానవ జన్మ దొరికింది భగవంతుణ్ణి అంతిమంగా చేరుకోవడానికి కదా మనకు దొరికింది. కానీ ఎటువంటి విషయాల్లో వీళ్ళు టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు. టైం వేస్ట్ చేసుకోవడం వల్ల, ఎందుకంటే కోరికలు తీర్చుకోవడంలోనే జీవితం అంతా అయిపోతా ఉంది. మనం చూశాడు, కోరికలు గల యోగి ఆయన విశ్వరూపం మీద ధ్యానం చేయమంటాడు. ఆ విశ్వరూపం నుంచి ఇంకా ఇంకా ఉంది, ఆయన ఇంకా ప్రయాణం చేయాలి ఆయన. కానీ అంత టైం మనం తీసుకోకూడదు.
మనము ఆ కోరికలు తీర్చుకోవడానికి టైం అంతా వేస్ట్ చేసుకోకూడదు. మనం కేవలము ఏదో ఒక విధంగా మన అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఈ మానవ జన్మ ఉపయోగించి మిగిలిన టైం అంతా కూడా భగవంతుడి యొక్క స్మరణలో జీవితం గడపాలి. పరమాత్మ మీద ఉన్న ధ్యానంతో జీవితంలో గడపాలి. లేకపోతే మన జీవితం అంతా తినేస్తుంది ఈ కోరికలు. ఆ ప్రతిదీ మనం ఇది కూడా అవసరం 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 లేకపోయినా సరే అవసరాలని మనం అనుకోని మనము టైం అంతా కూడా ఇట్లా వేస్ట్ అయిపోతా ఉంది. ఇలా టైం అంతా వేస్ట్ అయిపోతే ఇంకా భగవంతుని మీద స్మరించడానికి మన టైం ఎక్కడ ఉంటుంది మనకి? ఏనా? ఆ అంశాల గురించి సుఖదేవ్ గోస్వామి చెప్తారు అనమాట. మనందరం జీవించాలి. కానీ దేనికోసం? ఆ ఆత్మ చైతన్యం పరచడం కోసం జీవించాలి. అయితే మనకు అవసరాలు ఉన్నాయి. కానీ ఏది కనీస అవసరాలు ఉన్నాయో ఆ కనీస అవసరాలు తీసుకోవడానికి మనం మన సమయాన్ని కొంత పెట్టొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే లగ్జరీయే అవసరాలుగా అయిపోయినాయి అన్నమాట. అంటే లగ్జరీ అది. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే అది లేకపోతే ఎట్లా? అది లేకపోతే జీవితం ఎట్లా గడుస్తుంది అని లగ్జరీలు అవసరాలు అనుకొని మన అవసరాల కోసం వ్యాపారం చేస్తున్నామేమో, అవసరాల కోసం మనం ఉద్యోగం చేస్తున్నామో అని మనం సమయం అంతా వేస్ట్ చేస్తున్నామంట. ఇప్పుడు చూద్దాం మనం. వైదిక మార్గంలో ఒకరి బుద్ధిని అర్థం లేని తాత్కాలిక ఆనందం చే స్వర్గం వైపు మళ్లిస్తుంది. కలలో ఆనందిస్తున్నట్లు. జనరల్గా వైదిక మార్గంలో ఎక్కువ భాగం ఏం చేస్తుంది? మనకు కోరికలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ కోరికలు తీర్చుకోవాలనుకుంటే మీరు సో యజ్ఞాలు, యాగాలు, దానాలు, తపస్సులు చేసుకోండి అన్నట్టుగా చెప్తుంది అనమాట. అయితే ఆ వైదిక మార్గం ఏవైతే ఉన్నారో ఒకరి బుద్ధిని అర్థం లేని తాత్కాలిక ఆనందం చే స్వర్గం వైపు మళ్లిస్తూ ఉంటుంది. ఏది? వైదిక మార్గం ఎక్కువ భాగం వైదిక మార్గం మోక్షం వైపు చూపిస్తుంది. వైదిక మార్గం మనకి మనం ఎట్లా భోగాలు అనుభవించాలో కూడా చూపిస్తుంది. భోగాలు అనుభవించాలని ఎందుకు చూపిస్తుంది? ఎందుకంటే మనలో బుద్ధి లేని ఇంకా కోరికలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనకి బుద్ధి లేని తాత్కాలిక కోరికలు ఇంకా ఉన్నాయి. ఎందుకంటే బుద్ధి లేని అనే పాయింట్ ఎందుకు వాడుతున్నారు ఇక్కడ అంటే అవి మన జీవితానికి తృప్తినిస్తాయి అనేటువంటి భ్రమలో బతుకుతున్నాం కదా. అందువల్ల ఆయన ఈ బుద్ధి లేనటువంటి అర్థం లేనటువంటి తాత్కాలిక ఆనందం చే స్వర్గం వైపు పోవాలని ప్రయత్నిస్తుంటారు వీళ్ళంతా. విలాస భోగాల వైపు పోవాలని ఉంటారు. వైదిక మార్గం అది కూడా ఉంది. ఎందుకంటే కొంతమందికి కోరికలు తీరితే గానీ వాళ్ళ ఆ నుంచి ఆ లోపల ఉన్న జిల బోధ అనమాట. అందువల్ల సరేలే మీకు అది ఉన్నాయి కాబట్టి కనీసం ఇదిగో ఈ వైదిక మార్గంలో ఆ కోరికలు తీర్చుకోండి కావాలంటే. అంతేగాని అసాంఘికంగా అధర్మంగా మీ కోరికలు తీర్చుకోవద్దు. ఒకవేళ కోరికలు ఉంటే అది ధర్మంగా తీర్చుకోండి. దానికి కూడా వెసులుబాటు ఇస్తుంది అనమాట. అయితే హృదయ గోస్వామి ఏమంటున్నారంటే ఇక్కడ ఆ తాత్కాలిక ఆనందమైనటువంటి స్వర్గ భోగాలు ఎలాంటివి అంటే కలలో ఆనందిస్తున్నట్టు అన్నమాట అది. కలలో ఆనందం అంటే ఏంటి? కలలో మనం ఊహించుకుంటా ఉంటాం. ఆ, కొన్ని కొన్ని మనం ఎక్కడెక్కడో ఉంటున్నట్టు ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు మనం ఏదో చాలా గొప్ప వాళ్ళు అయిపోయినట్టు మనం ఎంత ఆనందం. కానీ అది కలది. అది వాస్తవానికి నిజంగా మనలో మనం దాన్ని నిజంగా మనం అనుభవించట్లేదు. కాబట్టి ఈ తాత్కాలిక సుఖాల కోసం మనం పడే కష్టం అంతా కూడా మన సమయాన్ని తినేస్తుంది. మానవులలో మన సమయాన్ని తినేస్తుంది. మనం పొందే ఆనందం కూడా ఎట్లా ఉన్నాయంట కళ్ళలో ఆనందం పొందినట్టు ఉన్నాయంటారు. కానీ తెలివైన వాళ్ళు ఈ వైదిక మార్గంలో ఉన్నటువంటి ఈ భోగభాగ్యాలకు చూపించే కోరికల వైపు అసలు పోరు వీళ్ళు. తెలివైన వారు ఏం చేస్తారంటే జీవితంలో కేవలం కనీస అవసరాల కోసం, అది కూడా శరీరం ఉంది కాబట్టి ఆ, సో ఈ ఆత్మ శరీరంలో కలిసినంత వరకు మనం సాధన కోసం, భగవంతుడికి సేవ కోసం మనం ఉపయోగించుకోవాలి కాబట్టి శరీరం దాని అవసరాలు మాత్రమే తీరుస్తారు అన్నమాట తెలివైన వాళ్ళు. ఆ శరీర అవసరాలు ఎంతవరకు అంతవరకే చూసుకొని మిగిలిన సమయం అంతా భగవంతుడికి కేటాయిస్తారు వాళ్ళు. అది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కాదు, లేదా బ్రహ్మచారి, గృహస్థ కాదు, ఎవరైనా సరే వాళ్ళ శరీర అవసరాల కోసం. అయితే శరీర అవసరాలు అంటే ఏంటి అని అంటే మనకు తెలిసినంత వరకు ఇల్లు ఉండాలి, మనకి కనీసం బట్టలు ఉండాలా, కనీసం ఆహారం ఉండాలి. ఈ ఈ అవసరాల కోసం మనం కష్టపడుతున్నాం అనుకోండి ఇబ్బంది లేదు. కానీ అవి ఉండి కూడా మనకి ఇబ్బంది లేదు,
జీవితకాలం మనకి ఈ అవసరాలు సరిపోతుందని ఉండి కూడా మళ్ళీ మన సంపాదనలోకి వెళ్ళాం అనుకోండి, అప్పుడు అది మనం ఏం చేస్తాం, లగ్జరీ కోసం నెక్స్ట్ మనం స్టెప్ అదే వెళ్తుంది. అంటే మన సమయం వేస్ట్ అయిపోతుంది ఇంకా. చూడండి, ఇప్పుడు మన దగ్గర ఒక రూపాయి ఉందనుకోండి, ఆ రూపాయలు ఏం చూస్తాం, ఈ రోజు ఎలా బతుకుతాం, రేపు ఎలా బతుకుతాం, దానికి ఎంత తెచ్చుకోవాలి, అంటే అది శరీర అవసరాలు అవి. అదే మనకి 10 రూపాయలు ఉందనుకోండి, మనకు ఒక రూపాయి చాలు యాక్చువల్ గా, కానీ మీద 9 రూపాయలు ఇప్పుడు లోపల గిలబుడతా ఉంటుంది అనమాట. ఎక్కడ ప్లాట్లు కొనాలి, ఎక్కడ అవి చూసుకోవాలి, ఎక్కడ దీని దీని ఇంటీరియర్ అంతా ఎట్లా మార్చాలి, ఇప్పుడు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి మనం మన యొక్క దర్పం తాబు ఎలా చూపించాలి మనం. ఇంకా మిగతా 9 రూపాయలు ఇప్పుడు దీనికి వెళ్తున్నాయి ఇప్పుడు. అంటే డబ్బులు ఉన్నాయి అని అనుకోండి, మనకంటే అవసరాలకి మించి ఆటోమేటిక్ గా మనసు ఏం చేస్తుంది, రకరకాల వాటికి పోయి ఇప్పుడు ఫ్రెండ్స్ పెరిగిపోతారు, బంధువులు పెరిగిపోతారు, గౌరవాలు పెరిగిపోతాయి, ఇంకా ఆడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, నాకు ఇప్పుడు ఆడే టైం ఉందే అంటాం. అందుకే భగవంతుడు ఇక్కడ ఏమంటున్నాడు, సుదేవ్ గోస్వామి ఆ, భాగవతంలో కనీస అవసరాల కోసం అయితే ఖచ్చితంగా. అయితే ఇప్పుడు మనం చూస్తాము, కనీస అవసరాలు అంటే ఏంటి అనేది. అంటే ఈ రోజుల్లో ఫ్రిడ్జ్ ఉండడం కనీస అవసరం అనుకుంటున్నాం, టీవీ ఉండడం కనీస అవసరం అనుకుంటున్నాం. ఓకేనా? సో కానీ భాగవతం ప్రకారంగా ఇవన్నీ కూడా లగ్జరీనే. మినిమం టైల్స్ ఉండాలి కదా అనుకున్నాం, ఇది కూడా లగ్జరీనే భాగవతం ప్రకారంగా. అంటే మనం విన్నాం అనుకోండి, భాగవతంలో చెప్పే కనీస అవసరాలు, మనం ఇక్కడ అసలు మనం చాలా విలాసంలో ఉన్నట్టు అన్నమాట ఇప్పుడు మనం. ఓకేనా? సో ఏంటి అవసరాలని చూస్తాం. సో కనీస అవసరాలు అంట. ఇప్పుడు మనం కనీసం మంచం పొరుపైన ఉండాలి కదా మనం పడుకోవడానికి. అంటే భాగవతం చెప్తుంది, ఏమి ఇంకా నేల ఉంది కదా, సదరంగా నేల ఉంది కదా, దాని మీద పడుకోవచ్చు కదా అని. ఇప్పుడు ఇప్పుడు మంచాలు పొరుగు కొనుక్కోడానికి మనం పోయి కష్టపడాలా ఇప్పుడు, దానికోసం మనం వెళ్ళి ఇప్పుడు డబ్బులు సంపాదించాలా. ఇంకా నేల ఉంది కదా, పడుకోవచ్చు కదా నేల మీద. అంటే నేల మీద పడుకోవడానికి మనం మిగతా టైం అంతా ఈ ఈ పొరుపులు వీటి సంపాదించుకోవడానికి, ఈ డబుల్ కార్డు, ట్రిపుల్ కార్డు, రకరకాలుగా ఇంకా ఆ టైం అంతా ఎందుకు వేస్ట్ చేస్తారు, నేల మీద పడుకోవచ్చు కదా అని. అలాగే దిండ్లు, దిండ్లు కోసం మళ్ళీ, దిండ్లు ఎందుకు, మీ మోచేతులు ఉన్నాయి కదా, ఇట్లా పెట్టి పడుకోవడానికి మోచేతులు ఉన్నాయి కదా. ఒక విధంగా చెప్పాలంటే కలియుగంలో సన్యాసులు కూడా ఫాలో గారు అన్నమాట ఇవి. కానీ మానవ జన్మలో పూర్తి సమయం భగవంతుని మీద ధ్యాస ఆ స్థాయిలో పెట్టకపోతే, ధ్యానం ఆ లెవెల్ పెట్టుకోకపోతే మన సమయం అంత ఈజీ కాదు గుర్తు పెట్టుకోవడం భగవంతుడు. అంటే కనీస అవసరాల్లోకి రావడానికి ప్రయత్నించాలి. సపోజ్ ఇట్లా ప్రాక్టికల్ గా ఇది కుదరకపోవచ్చు, బట్ అర్థం చేసుకోవాలన్నమాట. కానీ కనీస అవసరాలు అంటే ఇదన్నమాట భాగవత శాస్త్ర ప్రకారం. సో కంచాలు, ఇంకా కంచాలు ఎందుకు, ఇంకా మీ అరచేతులు ఉన్నాయి కదా దోసిట్లు అట్లా తీసుకొని తినడానికి. ఇప్పుడు మనం తీసుకుంటారు సద్దన్నం అంతా ఇలా తినేవాళ్ళు అంతా, ఇది చాలు కదా మనకి. హ్యాపీగా తినేసాం, వెంటనే చేతులు కడిగాం, మళ్ళీ ప్లేట్, దానికి మళ్ళీ సోపులు, మళ్ళీ దానికి మళ్ళీ బ్రష్లు, దానికి మళ్ళీ ఇవన్నీ మళ్ళీ ఎందుకు దానికి అంత. మరి మనం కంచాలు చూసాను, మనం మళ్ళీ వెండి కంచాలు, లేకపోతే బంగారు కంచాలు, స్టీలు, అంతా అస్తవ్యస్తం. ఇంకా పేపర్ లేకపోతే ప్లాస్టిక్ తెచ్చామంటే అది పర్యావరణానికి ప్రాబ్లం. మళ్ళీ చేతులు ఉన్నాయి కదా, దుస్తులు ఎందుకు దుస్తులు ఎందుకు, ఏం చిన్న బట్టలు దానం చేసే వాళ్ళు ఇంకా లేరా ఏంది, ఎవరో వాడేసి ఇస్తారు దానం చేస్తారు కదా, అవి తీసుకొని అవి వేసుకుంటే చాలు. అంతకు మించి ఇంకెక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు ఇక్కడ. ఆకలి వేస్తారు, ఏం చెట్లన్నీ కూడా దానం చేయడం వదిలేసాయా అంటున్నారు. చెట్లు ఏమి ఇంకా ఇవ్వడం లేదా, దుంపలు ఏమి ఇవ్వడం లేదా, పండ్లు పలహారాలు ఏమి ఇవ్వట్లేదు చెట్లు ఇంకా. తీసుకుపోయామా, తెంపుకున్నామా, తిన్నామా, బ్రతుకుండాలా. మళ్ళీ దాని గురించి మరి ఉదయం ఏం చేసుకోవాలా, మధ్యాహ్నం ఏం చేసుకోవాలా, రాత్రి ఏం చేసుకోవాలా, ఎన్ని వెరైటీలు చేసుకోవాలా, ఎందుకు టైం అంతా దాంట్లో వేస్ట్ అవుతా ఉంది అనవసరంగా. అలాగే దాహం వేస్తుంటే ఏం నదులంతా ఎండిపోయినాయి, ఏమి ఉన్నాయి, ఫ్రీగా పంచుతున్నాయి కదా నీళ్లు, ఏమన్నా మళ్ళీ కొనుక్కొని రావాలా వాటిని. అలాగే గూడు, మన మినిమం అవసరం ఉంటుంది కదా, ఏం కొండల్లో గుహలు లేవా ఏంటి.
ఇక ఆ టైంకి మనం రాత్రి కొంచెం అట్లా జరగాలి అంతే కదా. దానికోసం మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలా మనం ఏంటి, ఏం గుహలు ఇంకా గుహల్లో అవి ఆహ్వానించట్లేదని మనకి కొండలు. చూడండి కనీస అవసరాలు అంటే చూడండి ఏం చెప్తున్నారు ఇక్కడ. మనం అప్పుడప్పుడు భయపడతాం అంటే మనం కాపాడే వాళ్ళు ఎవరు ఉన్నారా, లేకపోతే మనం ఎవరు చూసుకుంటారు ఇక్కడ అని చెప్పేసి మనం మనల్ని ఎవరు చూసుకోరేమో, లేకపోతే మనకి రేపు ముసలితనం వస్తే మన పిల్లల దగ్గర మనం లేకపోతే వాళ్ళు చూసుకోరేమో, లేకపోతే మన బంధువులకి మనం వాళ్ళకి ఇచ్చిపుచ్చుకోవడంలో మనం ఎప్పుడు ఉంటేనే వాళ్ళు రేపు వాళ్ళు చూసుకుంటామని చెప్పేసి, అంటే మనకి రక్షణ కోసం మన సొసైటీ మీద మనకి అనే అవసరాలు లేకపోయినా సరే అందరితో కూడా మనం సంబంధం ఏర్పరచుకుంటుంది. ఏం భగవంతుడు ఇంకా దయ చూపడా ఏంది? భగవంతుడి మీద ఆధారపడితే భగవంతుడు ఆ రక్షణ కూడా. దానికోసం అందరితో మనం మాట మంతి పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోవాలన్నా మనం? అలాగే మనం అప్పుడప్పుడు పెద్దవాళ్ళని కలుసుకుంటా ఉంటాం, డబ్బు ఉన్న వాళ్ళని, కొంచెం హోదా ఉన్న వాళ్ళని కలుసుకుంటుంటాం. ఎందుకని? వాళ్ళ దయ మన మీద పెడితే మన అవసరాలు కొని తీరుస్తాయని. ఇప్పుడు ఏమన్నాడు, ఏం దయ కోసం ఐశ్వర్యవంతులు మనం పొగడాలా, సో వాళ్ళ వెనకాల మనం తిరగాల, వాళ్ళని మెప్పించడానికి తృప్తిపరచడానికి మన జీవితం వృధాగా చేయాలండి. భగవంతుడు ఉన్నాడు చాలు కదా. భగవంతుడి మీద మనం పూర్తి స్థాయిలో మనం నమ్మకం పెట్టుకొని ఆయన మన జీవితాన్ని మనం ఆ ఆయన సేవలో పెట్టగలిగితే, ఆయన దయ మనకు సరిపోదా, ఆయన రక్షణ మనకు సరిపోదా? అంటే అప్పుడు మనకి ఇప్పుడు ఈ లిస్ట్ పైన మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటది? మన టైం ఎక్కడంతా దేనికంతా వేస్ట్ అయిపోతా ఉన్నది. ఎట్లెట్లా అంతా మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇవి సంపాదించుకోవాలి, ఇవి తెప్పించుకోవాలి, ఇవి అనుభవించాలి అని మనం yes, మనం ఎంత సమయం వృధా అయిపోతుంది. దానికి మనం ఎంత శక్తి మనం దాని డబ్బులు సంపాదించాలంటే మనం శారీరకంగా ఎంత కష్టపడాలి మనం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా అంతా మనం. అందుకే చివరికి వెళ్ళేసరికి నిస్సహాయ నిస్పృహలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చూసే టైం ఎందుకు లేదు? ఎందుకు కృష్ణ కథకి టైం లేదు, జపాన్కి టైం లేదు, భగవంతుడి సేవకు టైం లేదు, భక్తుల సాంగత్యంలో విహారయాత్రకు టైం లేదు, తీర్థయాత్రకు టైం లేదు. భగవంతుడి మీద మనం కలుసుకోవడానికి టైం. ఎందుకనంటే ఈ కనీస అవసరాలకి మించి అన్ని మనం సమకూర్చుకోవాలని ప్రయత్నిస్తాం. అత్యాహార ప్రయాసస్య ప్రజల్పో నియమాగ్రహ జనసంఘస్య లౌమ్యం చ భక్తిర్ వినశ్యతి. రెండో బిందు ఉపదేశామృతం. అత్యాహార అవసరానికి మించి సమకూర్చుకోవడం, అవసరానికి మించి సమకూర్చుకోవడం చేస్తే అంత మనం ప్రయాస, అంత మనం కష్టపడాలి. సో అంత కష్టపడాలి అంటే మనం కొంతమంది దుస్సాంగత్యాలు మనం చేయాలి. ఆ దుస్సాంగత్యాలు మనం ఏం చేయాలి? ప్రజల్ప అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉండాల్సిందే. లేనివి పోనివి వాళ్ళ గురించి వీళ్ళ గురించి, పక్కింట్లో వాళ్ళు, ఎదురింట్లో వాళ్ళు, వాళ్ళు ఇంత సంపాదించారంట, మనం ఇంత సంపాదించారంట. నియమాగ్రహ, నియమాలన్నీ వదిలేస్తాం. అప్పుడు మత్తు పానీయాలు తీసుకోవాలా, వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు టీ కాఫీలతో తిరగాలి, ఆ తర్వాత మాంసాలు తినాలి, వీలైతే వాళ్ళతో వాళ్ళ సాంగత్యంలో జూదం ఆడొచ్చో, లేకపోతే రేపు వ్యభిచారం చేయొచ్చో, మనం ఏం చేయలేం. ఇవన్నీ చేయాల్సి వస్తుంది. తర్వాత లౌల్యం, ఇంకా ప్రేరాశ, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దాంతో ఏమైంది? అసలు సమయమే లేకుండా చేసేసుకుంది. అంతిమంగా మరణం వచ్చేస్తుంది అప్పుడు. అడిగితే సమయం అంతా వీళ్ళకే చెందాలి. మరి వాళ్ళెవ్వరు కూడా రేపు మన మరణ సమయంలో మన బాధని, మన కష్టాన్ని, మన నొప్పిని ఎవ్వరు తీసుకోరు. మనమే భరించాల్సింది. కాబట్టి ఏమాత్రం కొంచెం మనం తెలివిగా ఆలోచించి భగవంతుడికి భక్తుల సాంగత్యంలో ఏ స్థాయి వరకు మనం చేయించుకోగలగాలి, అది దృష్టిలో పెట్టుకొని
మన ధ్యాస అంతిమంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. నాకు చెప్పినట్టుగా జన్మలాభ పురాపుంసః అంతే నారాయణ స్థితి. అల్టిమేట్ గా మనం నారాయణ స్మరించుకోగలిగితే, ఇప్పుడు కష్టపడి అందరూ కొంచెం కొంచెం అవసరాల కోసం మాత్రమే మన జీవితాన్ని కొనసాగించి మాక్సిమం టైం మన కృష్ణుడి కోసం ఇవ్వగలిగితే ఖచ్చితంగా అంతే నారాయణ మనం ఖచ్చితంగా స్మరించుకోవచ్చు. అలా కాకుండా లేదు లేదు నాకు వాళ్ళు లేకపోతే వాళ్ళ అవసరం నాకు ఉంది, లేకపోతే వాళ్ళ ఇది నాకు ఉందంటే భగవంతుడి రక్షణ ఇవ్వని అంటున్నాడా, భగవంతుడు దయ చూపని అంటున్నాడా? సో అందుకని ఇక్కడ చూడడం కోసం అంటున్నాడు, కనీస అవసరాల కోసం మాత్రమే మనం కష్టపడి, కనీస అవసరాలకి అయితే అంత కష్టపడవాలి. ఇవన్నీ కష్టపడితే ఏం లేదు ఇక్కడ అంట. ఏ చెట్లు ఇవ్వడం లేదా, నీళ్ళు ఇవ్వడం లేదా, నదులు ఇవ్వడం లేదా, అరచేతులు లేవా అంటే వీటన్నిటికీ మనం కష్టపడాలి. అస్సలు కష్టపడమలేదు. వీటి కోసం మనం సమయం వృధా చేయాలన్నా అప్పటికప్పుడే అయిపోతుంటాయి ఇవన్నీ. అంటే అంత సమయం వరకే మనం ఉపయోగించాలి మన అవసరాలకి. మిగిలిన టైం అంతా కావాల్సిన టైము మనం భగవద్ యొక్క సేవలో, భగవద్ యొక్క స్మరణలో కొనగలిగితే అప్పుడు అంతే నారాయణ స్థుతి జరగగలుగుతుంది. అందుకే ఇక్కడ మిగిలిన సమయంలో పరమాత్ముడిని ఆరాధించడంలో నిమగ్నం అవ్వడంతో అజ్ఞానం నాశనం అవుతుంది మరియు ముక్తికి దారి తీస్తుంది. అయితే ఇక్కడ జనాలు ఎంత అమాయకులంటే, ఎంత మూర్ఖులంటే హృదయ సమాచారం. జనులు వారు చేసిన కర్మలకు కష్టాలు అనుభవిస్తూ కూడా ఇప్పటికీ భక్తి చేయకుండా ఎవరుంటారు? ఇప్పుడు ఎందుకు కష్టాలు అనుభవిస్తున్నాం మనం ఇప్పుడు? కొంతమంది మోకాలు నొప్పులని, కొంతమందికి తలనొప్పి అని, కొంతమందికి శారీరక రుగ్మతలు, రకరకాలుగా, కొంతమంది ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, కొంతమందికి సంబంధాల్లో మనశ్శాంతి లేదు. ఎందుకు ఇవన్నీ వచ్చినాయి? బాబు ఎప్పుడో ఒకసారి మనం కర్మలు చేసాము, దాని ఫలితం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇంకా ఈ కర్మలు ఇటువంటి కష్టాలు రాకుండా, పర్మనెంట్ గా రాకుండా చేయాలంటే ఏం చెయ్యాలా అన్న థాట్ రావాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ కష్టాల నుంచి బయటపడడానికి మళ్ళీ భౌతిక స్థితిలోనే మళ్ళీ కష్టపడుతూనే ఉన్నాం. మళ్ళీ దీని నుంచి బయటపడడానికి మళ్ళీ భౌతిక స్థితిలో మళ్ళీ మనం కష్టపడి మళ్ళీ మన కర్మ బీజాలు మళ్ళీ స్టార్ట్ చేస్తాం కదా. మళ్ళీ మళ్ళీ వేసుకున్న విత్తనాలు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ జన్మకు మళ్ళీ ఈ కర్మ మళ్ళీ మనం అనుభవించాలి. అదే వాళ్ళు ఒక పక్క ఈ కష్టం వచ్చింది కదా అని అనుభవిస్తూ భక్తి చేసుకుంటే కదా, గత జన్మ కర్మలు ప్లస్ ఇప్పుడు చేసే కర్మలు కూడా ఏవి మనకి అంటుకోకుండా వాళ్ళు పర్మనెంట్ గా బయటపడతారు. అంటే ఒక పక్క కష్టాలు అనుభవిస్తున్నాము. దేనికోసం కష్టం అనుభవిస్తున్నాం? గతంలో చేసిన దానికి కష్టాలు అనుభవిస్తున్నాం. ఈ కష్టం నుంచి బయటపడడానికి భక్తి చేయాల్సింది పోయి, లేదు లేదు నేను ఈ రోజు నేను ఇందులో ఉన్నానంటే మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ఇప్పుడు డబ్బు సంపాదించి నేను ఈ కష్టం నుంచి బయటపడతాను అనుకుంటున్నాం. మరి డబ్బు సంపాదించడం మళ్ళీ కొత్త కర్మ మళ్ళీ స్టార్ట్ చేశాం కదా మళ్ళీ. కాబట్టి ఆ విధంగా కానీ మనం కానీ గమనించుకుంటే జన్మ చక్రంలోనే ఇదే వలయంలో తిరుగుతూనే ఉన్నాం అనమాట. సో కష్టాలకి కష్టాలు మళ్ళీ. అంటే మనం కర్మలో రాబో మనం తీసుకునే ప్రతి స్టెప్ మళ్ళీ కూరుకొని పోతూనే ఉన్నాం కర్మలో మళ్ళీ. కాబట్టి వారి కోరికలకు బానిసైన వారు, అంటే కర్మకాండకు వారు తప్ప ఎవరు ఎవరు నిజంగా కష్టాలు ఇంకా కొని తెచ్చుకుంటారంటే, ఇంకా కోరికల కోసం బానిసై ఉంటుంది చూసారా, వాళ్ళే ఇంకా కష్టాలు తెచ్చుకుంటారు. మళ్ళీ మళ్ళీ కొత్త కష్టాలు మళ్ళీ కొత్త తెచ్చుకుంటారు. వాళ్ళ కోరికలకు బానిస అవ్వకుండా భగవత సేవకు గాని బానిస అయితే అప్పుడు ఎప్పటికీ కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ మనం జన్మెత్తకుండా శాశ్వతంగా మనం గోలోకానికి వెళ్ళిపోతాం. అక్కడ శాశ్వత ఆనందం పొందొచ్చు కదా మనం. కాబట్టి ఎవరైతే ఈ ఆసక్తి గల యోగి ఎవరైతే ఉంటారో, గత చాప్టర్ లో అనాసక్తి గల యోగి, సారీ ఆసక్తి గల యోగి, ఈ చాప్టర్ లో అనాసక్తి గల యోగి.
ఆసక్తి గల యోగి అంటే ఇంకా కోరికలు ఉన్నాయి కాబట్టి ఆయన విశ్వరూపం మీద ధ్యానం చేయాలి. కానీ ఇప్పుడు హృదయ కోసం ఏముంటుంది, ఎవరికైతే కోరికలు లేవో కోరికలు మొత్తం ప్రత్యాహార దాకా వచ్చాడు. సేమ్ యమ నుంచి ప్రత్యాహార దాకా వచ్చాడు. ప్రత్యాహారంలో తన ఇంకా అసలు ఇంకేం కోరికలు లేవు. మొత్తం కోరికలను తీర్చేసుకున్నాడు. లేదా మొత్తానికి కోరికల మొత్తాన్ని కూడా తాను నశింపజేసుకున్నాడు. ఇక కోరికలు లేవు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా అతను పరమాత్మ మీద ధ్యానం చేసేవచ్చు. కోరికలు ఉన్నాళ్ళేమో విశ్వరూపం మీద ధ్యానం చేయాలి. కోరికలు అసలు లేకపోతేనేమో ఎవరి మీద చేయాలా? పరమాత్మ మీద ధ్యానం చేయాలి. ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? హృదయ ప్రాంతంలో నివసిస్తాడు. 8 అంగుళాల 8 అంగుళాల సైజులో ఉంటాడు. బొటన్ వేల్ సైజులో. ప్లస్ చతుర్భుజం 4 చేతులతో ఉంటాడంట పరమాత్ముడు. సో డైరెక్ట్ గా పరమాత్మ మీద అతను ధ్యానం చేయగలుగుతాడు. డైరెక్ట్ గా. కోరికలు ఉన్న వాళ్ళకి పరమాత్మ మీద ధ్యానం కుదరదు. ఇంకా అనుభవించాలనుకునే వాళ్ళు భగవంతుని మీద ఉన్నటువంటి భగవంతుని మీద ఫోకస్ అసలు రాదనమాట. అందుకనే భగవద్గీతలో కూడా భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపరహత చేతసాం. ఎవరైతే భోగైశ్వర్యాల్లో ఇంకా అనుభవించాలని అనుకుంటుంటారో వాళ్ళకి భగవంతుడి మీద ధ్యాస కుదరదు. వాళ్ళకి భగవంతుడి మీద ధ్యాస కుదరదు. ఫోకస్ వ్యవసాయాత్మిక బుద్ధి ఫోకస్ అసలు రానే రాదు. అందుకని ఇక్కడ ఆసక్తి గల యోగికి ఎవరికైతే కోరికలు ఉంటాయో వాళ్ళు పరమాత్మ మీద ధ్యానం పెట్టలేరు కాబట్టి సరే నీ కోరికలు తీసుకోవడానికి నువ్వు విశ్వరూపం మీద ధ్యానం పెట్టంటాడు. కోరికలు అయిపోయాయి కాబట్టి ఎత్తుబడి అవన్నీ అవసరం లేదు, అంతా టైం వేస్ట్. అదంతా విశ్వరూప మీద ధ్యానం. ఆ తర్వాత మళ్ళీ ఆయన అప్పటికే కోరికలు తీరకపోతే మళ్ళీ ఆయన ప్రయాణం ఉంటుంది, మళ్ళీ అది మళ్ళీ రేపు చూసుకుంటాం దాని సంగతి. కానీ ఎవరికైతే కోరికలు అయిపోయినాయో ఏమాత్రం కోరికల చేత అతను పీడింపబడట్లేదు, అతని ధారణ లేదా అతని ధ్యానం ఎవరి మీద పెట్టాలి అంటే పరమాత్మ మీద పెట్టాలి. ఆ పరమాత్మకి ఒక సైజు, ఏ సైజు, ఎక్కడుంటాడు, ఆకారం ఏంటి, మొత్తం మనకి ఇక్కడ ఆయన ధ్యానం పెడుతున్నాడు. ఈ దర్శనం కలుగుతుంది ఆయనకి ఇక్కడ. అలాగే ఆయన నేత్రాలు కమల పత్రాల్లాగా, ఆయన వస్త్రములు చూసే పీతాంబరి వేసుకొని ఉన్నాడు. ఆభరణాలు చూసే బంగారుతో మిలమిలా మెరిసిపోతున్నాడు అనమాట. ఆ రూపం మీద ధ్యానం పెడుతున్నాడు, పరమాత్మ రూపం మీద. అలాగే ఆయన ఛాతి మీద కౌస్తభం అని ఉంది. అలాగే తాజా పూలతో అలంకరించున్నాడు మొత్తం. ఇక్కడ మెడ నుంచి మొత్తం కూడా, ఛాతి భాగం నుంచి మొత్తం ఉందంతా కూడా తాజా పూలతో, ఫ్రెష్ పూలతో. చేతులు పాదాలు చూస్తే కంకణాలు వేసుకున్నాడు చేతులకి, పాదాలకి. అదే జుట్టు చూస్తే ఉంగరాలు జుట్టు, ముఖార బిందంలో చిరుమంద హాసం కనబడతా ఉంది. ఇది పరమాత్ముడి యొక్క రూపం అన్నమాట. సో అనాసక్తి గల యోగి అంటే ఏమాత్రం కోరిక లేని యోగి డైరెక్ట్ గా కృష్ణుడి మీద, అదే కృష్ణుడు ఎవరైతే పరమాత్ముడుగా ఉన్నాడో ఆయన మీద పూర్తి ధ్యానం పెడుతున్నాడు అనమాట. ధారణ అంటే ధ్యాస పెడుతున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. ఇలా పురోగమనించినటువంటి యోగి, ఇక్కడ వరకు ఫోకస్ చేసినటువంటి యోగి పరమాత్ముడి మీద నెమ్మదిగా ఆయన ఏంటంటే పరమాత్మ యొక్క పాదాల నుంచి ఆయన ఆయన ధారణ ఎలా ఉంటదంటే పాదాల నుంచి నిదానంగా తను ఒక్కొక్క భాగం పైకి పైన చూసుకుంటూ చూసుకుంటూ ఫైనల్ గా ముఖారవిందం వరకు ఆయన ధారణ చేస్తాడు. ఆ తర్వాత ప్రతి అంగం పైన ఆయన ధ్యానం చేస్తాడు. ముఖారవిందం, ఛాతి, అభయహస్తాలు, లేకపోతే ఉదర భాగం, వాళ్ళ ఇష్టం. భగవ ఆ ఆ యోగి ఆ సాధకుడిని బట్టి ఉంటది అనమాట. అతను ఏ అంగం మీద తాను దృష్టి పెట్టాలనుకున్నాడు. కొంతమంది ఆ భగవంతుడి యొక్క ఆభరణాల మీద పెట్టచ్చు, కొంతమంది జనరల్ గా అయితే పాదాల మీద పెడతారు అందరూ కూడా. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బుద్ధి పవిత్రం అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, బుద్ధి పవిత్రం అవుతుంది. అంతిమంగా తాను ముక్తిని పొందిన విధానం
కూర్చోకూడదు అనమాట. ఎవరు? అనాసక్తి గల యోగి. అనాసక్తి గల యోగి అంటే ఇంకా కోరికలు పూర్తిగా అయిపోయిన వాడు పరమాత్మ మీద ధ్యానం పెట్టగలుగుతాడు. కానీ ఆసక్తి గల యోగి, ఇంకా కోరిక ఉన్నాడు మాత్రం ఎవరి మీద పెడతారు? విరాట్ రూపం మీద ఆల్రెడీ పెడతాడు అతను. అయితే ఈ అనాసక్తి గల యోగి అంటే కోరిక లేనటువంటి యోగి శరీరం త్యజించడానికి ముందర కొంత శిక్షణ మరియు ప్రక్రియ, కొంత శిక్షణ తీసుకుంటాడు అతను. ఒక ప్రక్రియను ఫాలో అవుతాడు ఆయన. ఎవరు? అనాసక్తి గల యోగి. అనాసక్తి అంటే కోరిక లేనటువంటి యోగి ఏం చేస్తాడు? అందుకే చెప్పారు, యమ నుంచి ప్రత్యాహార దాకా ఒకటేగానే పెడతాడు. ఆ తర్వాత భక్తి మిశ్ర యోగాన్ని ఫాలో అవుతాడు. యోగ విధానం ఫాలో అవుతాడు, యమ నియమ ఆసనాన్ని ఫాలో అవుతాడు. బట్ దాంట్లో భక్తిని కొంచెం జోడిస్తాడు అనమాట. అది ఎలా అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ప్రత్యాహార దాకా ఇద్దరు అంతా ఒకటే, ఆసక్తి గల యోగి అయినా అనాసక్తి గల యోగి అయినా. ప్రత్యాహార తర్వాత ధారణ ధ్యాన సమాధి అనేది మారిపోతుంది. కోరికలు ఉంటేనేమో విశ్వరూపం మీద, కోరిక లేకపోతేనేమో మన పరమాత్ముడి మీద పెట్టాలి. ఈ ఈ యోగి ఎవరైతే కోరికలు లేవో, ఎవరైతే పరమాత్మని ధ్యానం చేయాలనుకుంటున్నాడో అతను ఎటువంటి శిక్షణ పొందుతాడు, ఎటువంటి ప్రక్రియ అతను ఫాలో అవుతాడు అనేది చూస్తామన్నమాట. ఇతను ఏం చేస్తాడంటే మనసుని బుద్ధిలో కలపడంట. బుద్ధి అంతిమంగా పరమాత్ముడు ఆత్మతో కలుపుకుంటాడంట. ఈ ఆత్మ అంతిమంగా పరమాత్ముడి మీద పూర్తిగా నిమగ్నమైన తర్వాత అతను అత్యంత ఆనంద స్థితిని పొంది భౌతిక జీవన విధానాన్ని సమాప్తం చేసుకుంటాడు. ఇంకా అతను ఈ విధంగా తాను మనసు నుండి బుద్ధి అంటే ఇంద్రియాలు మనసులో కలుస్తాయి, మనసు బుద్ధిలో కలుస్తుంది. ఇదంతా కూడా వెళ్ళి ఆత్మ ఆత్మతో ఫైనల్ గా అంతిమంగా దాంట్లో ముగుస్తుంది. ఇప్పుడు ఈ ఆత్మ అంతిమంగా ఎక్కడ పోయి చేరుకుంటుంది? పరమాత్మ మీద. పరమాత్మ చేరుకుంటుంది. ఎప్పుడైతే అతను పరమాత్మతో చేరుకుంటాడో అతను అత్యంత ఆనందకర స్థితిని పొందుతున్నాడు ఇప్పుడు. ఎప్పుడైతే ఈ ఈ విధానం అతను ఆనందం పొందుతున్నాడో తనకి ఇంకా జీవనంలో ఇంకా ఏ కోరిక ఇంకా ఉండదు అనమాట. ఏ కోరిక లేదు అతను అంటే భౌతిక జీవన విధానంలో అతను అనుభవించడానికి తనకి ఇంకా ఇవే, అతని ఆశే ఉండదు అతనికి. అది దాని మీద విరక్తి పుడుతుంది అతనికి. ఎలాగైతే మనం చిన్నపిల్లలకి మనం చూస్తాం, మనం రోజు వాళ్ళకి నచ్చింది చేయం కదా. వాళ్ళకి నచ్చింది మనం చేయం. రెగ్యులర్ ప్యాటర్న్ లో చేసుకుని వెళ్తా ఉంటాం. కొన్ని స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మాత్రమే మనం కొంచెం స్పెషల్ గా చేస్తాం. సో మిగతా రోజుల్లో తను మామూలుగా తింటూ వెళ్తుంటాడు. బట్ స్పెషల్ వచ్చిన రోజు మిగిలిన వాటిని మర్చిపోతాడు ఇంకా. ఆ స్పెషల్ మీద పూర్తి ధ్యాస పెడతాడు, స్పెషల్ ఐటమ్ మీద. ఆ రోజు మన రోజు తినేది ఏది గుర్తుండదు మనకి. ఎందుకంటే అతను తనకి ఇష్టమైన తినే దాంట్లో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు తనకి నిన్నేం తిన్నాము, రేపేం తినాలి, దాని మీద ఇంకా ధ్యాస ఉండదు ఇంకా. అట్లా ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఎప్పుడైతే మనం పరమాత్మ మీద మన ధ్యానంలో పూర్తిగా ఆనందాన్ని అనుభవిస్తుంటామో ఇంకా వాళ్ళకి భౌతిక జీవితంలో వచ్చేటువంటి ఆసక్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో వచ్చేటువంటి వాళ్ళకి ఏదైతే ఆనందం ఉందో దాన్ని అసలు దాన్ని కేర్ కూడా చేయరు అనమాట. దాన్ని పట్టించుకోరు. అంటే అక్కడితో భౌతిక జీవన విధానమే సమాప్తం అయిపోయింది. ఎప్పుడైతే అతను ఈ స్థితికి వస్తాడో, అంటే ఆత్మ పరమాత్ముడితో సంబంధం, అనురాగాన్ని పెట్టుకునే స్థితికి వస్తుందో అతని మీద ఇంకా కాలము, దేవత, గుణ, అహంకార, ప్రకృతి ఏమాత్రం ప్రభావం ఉండదు అనమాట అతని మీద. అంటే తాను భౌతిక స్థితిలో మనం ఏదైతే అనుభవిస్తున్నామో అతనికి ఏమాత్రం ఇవి అనుభవించే స్థితిలోకి అతను ఉండడు. అంటే తన శరీరం అంతా కూడా ఆధ్యాత్మికం అయిపోయి ఉంటుంది. తన శరీరం అంతా కూడా ఆధ్యాత్మికం అయిపోయి ఉంటుంది. ఎలాగైతే ఒక వ్యక్తి బాగా తాగాడు అనుకోండి, శరీరం అంతా మత్తెక్కేసింది. మనం బయట నుంచి మనం ఎంత కొట్టినా కూడా తను అసలు స్పృహలోనే ఉన్నాడు కదా. బయట నుంచి మనం ఎంత కొట్టినా సరే ఒకసారి మనం నీళ్లు పోసినా కూడా వాళ్ళు లేరు. ఎందుకంటే లోపల మత్తెక్కేసింది.
అట్లానే ఇక్కడ కూడా ఆనందం అనే భగవంతుడి యొక్క ధ్యానంలో, భగవంతుడి యొక్క సేవలో ఆనందం అనే మొత్తెక్కిన తర్వాత అతనికి బయట నుంచి ఏ ప్రభావం కూడా తనని అసలు ఏ మాత్రం తను డిస్టర్బ్ చేయలేదు ఆనందాన్ని. ఎట్లా అయితే బయట ఎన్ని జరగకపోయి బయట లారీలు శబ్దాలు వస్తున్నాయి, బస్సులు శబ్దాలు వస్తున్నాయి, పెద్ద పెద్ద కొట్టుకుంటున్నారు, గొడవలు అవుతున్నాయి, కానీ ఈ వ్యక్తికి ఏమీ దూరడం లేదు అసలు తాగిన వాడికి. అట్లాగే భక్తిలో మత్తులో ఉన్నవాడు కూడా అతనికి ఏమాత్రం ప్రభావం ఉండదు అన్నమాట. అతని ఆ మత్తులో ముసలోడా, చిన్నోడా, ఆ, లేకపోతే ఆరోగ్యం బాగుందా, ఏం చూసుకోడు. ఎందుకంటే ఆ శరీర ప్రభావం ఏది తన మీద ఉండదు అనమాట. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే కేవలం ఆ టైంలో ఆ యోగి క్రమంగా భగవంతుడి యొక్క అనుకూల అంశాలను మాత్రమే స్వీకరిస్తూ అనుక్షణం భగవంతుడి పాదపద్మాలను తలుచుకుంటూ ఉంటాడు. ఎందుకంటే భౌతిక జీవన విధానం సమాప్తం అయిపోయింది. ఇంకా భౌతిక విషయాలు ఈ కాలం ఏది తన మీద ప్రభావం చూపించట్లే. ఇప్పుడు అతను ఏమన్నాడు, క్రమక్రమంగా ఎవరి మీద ధ్యానం పెడుతున్నాడు ఇప్పుడు? భగవంతుడి యొక్క అనుకూల అంశాలు, భక్తిలో పెరిగేదానికి కావాల్సిన అంశాలు ఏవవుతున్నాయి దాని మీద పూర్తి ఫోకస్ పెడుతున్నాడు అనమాట. ఇప్పుడు అనుక్షణం భగవుడి యొక్క పాద పద్మాలను తలుచుకుంటూ ఉంటాడు అనమాట. ఎప్పుడైతే భౌతిక జీవన విధానం మీద మనకు నమ్మకం పోతుందో, అది నన్ను ఇంకా మోసం చేస్తాయి, నన్ను మాయలో పెడుతుంది, నన్ను కృష్ణుకు దూరం చేస్తున్నాయని మనం గ్రహించి వాటిని మనం పక్కన పెడతామో, మనకి అంతిమంగా కృష్ణుడి యొక్క అనుకూలమైన అంశాలను మాత్రమే మనం ప్రాక్టీస్ చేసామనుకోండి, క్రమక్రమంగా అతను ఈ భౌతిక జీవన విధానం నుంచి పూర్తిగా అతను బయటకు వచ్చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు అతను? ఇది అయిన తర్వాత ఆ అనాసక్తి గల యోగి షట్చక్ర యోగంతో ముక్తిని పొందుతాడు. షట్చక్ర యోగంతో ముక్తిని పొందుతాడు అంటే ఖచ్చితంగా అతను ముక్తిని పొందుతాడు. అతను అన్ని సూక్ష్మ కోరికలను నశింపజేసి సమస్తం త్యజించి ప్రాణవాయువును మూలాధార స్వాదిష్టాన మణిపూర్వక అనాహట విశుద్ధి ఆజ్ఞ ఈ చక్రాలన్నిటి మధ్యలో ప్రాణవాయువుని ఒక్కొక్క చక్రం నుంచి ఇంకో చక్రానికి అవి ప్రయాణింపజేస్తూ మిగతా ఆ, ఆ, అన్ని నవరంధ్రాలని మూసేయగలిగితే, నవరంధ్రాల నుంచి ప్రాణవాయువు బయటికి పోనీయకుండా మిగతా నవరంధ్రాలన్నీ కూడా మనం కట్టడి చేసేస్తే ఈ ప్రాణవాయువు బయటికి పోనీయకుండా మనం ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చక్రం మీద పోనీసి అంతిమంగా బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మ బయటకు వచ్చి అంతిమంగా వైకుంఠం చేరుకుంటుంది అంతిమంగా. అయితే ఈ షట్చక్ర యోగం అంటే ఏంటి? ఆయన ఈ యొక్క ప్రక్రియని ఎలా ఫాలో అవుతాడు, సో ఆ తర్వాత తనకి జరగబోయేటువంటి ప్రయోజనం ఏంటి, అలాగే అనా ఆసక్తి గల యోగి ఇంకా కోరికలు ఉన్నాయి కదా, ఆ యోగికి విశ్వరూపం మీద ధ్యానం చేసిన తర్వాత కూడా ఇంకా కోరిక ఉంటే అతను ఏం చేస్తాడు? ఇప్పుడు మనం ఈ చాప్టర్ లో పోయిన చాప్టర్ నుంచి ఈ చాప్టర్ లో రెండు విషయాలు మనం క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. ఒకటి, హృదయ గోస్వామి పొందు అష్టాంగ యోగం గురించి వివరిస్తున్నాడు. ఎందుకంటే భక్తి యోగం గొప్పతనం తెలియాలంటే అష్టాంగ యోగం గురించి తెలుసుకుంటూ దాంట్లో ఉన్న కఠినత్వాన్ని, లోపాలని మనం అర్థం చేసుకుంటే మళ్ళీ మనం ఇంకెప్పుడైనా ఎవరైనా వచ్చి ఇక అష్టాంగ యోగం మీరు చేయొచ్చు కదా అని అంటే, అదేందో నాకు చెప్పండి నేను కూడా చేస్తాను అంటాం. కానీ ముందే అది మనకి ఉపయోగపడదు, ఇది మనం ఉన్న పరిస్థితుల్లో అది ప్రస్తుతానికి మనం చేసుకోలేమని కన్విన్స్ అయ్యామనుకోండి, ఇప్పుడు రేపు ఎవరైనా వచ్చి మనకి అష్టాంగ యోగం చేయమంటే, వద్దు బాబు అది దాని గురించి నేను విన్నాను, సుఖదేవ్ గోస్వామి లాంటి వాళ్ళే, అర్జున్ లాంటి వాళ్ళు కూడా ఆ, గాలినైనా ఆపగలను కానీ మనసుని నేను ఆపుకోలేని అట్లాంటి వాళ్ళే చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు నాకున్న సమయం కానీ, నాకున్న శారీరక ఆకృతి కానీ, నా నాకున్న వయస్సు కానీ నాకు సహకరించి బాబు, నన్ను వదిలేసి నేను చక్కగా నాకు హ్యాపీగా ఉంది, నేను భగవన్నామం చేసుకుంటాను అని మనం వేరే మార్గంకి డైవర్ట్ కాకుండా, వేరే ప్రక్రియకి మన ఆకర్షితులు కాకుండా మనల్ని కాపాడతారు. కాబట్టి హృదయ కోసం మనకి ముందు అష్టాంగం. ఈ అష్టాంగంలో యోగి రెండు రకాలు ఉన్నాడు. ఒకటి, కోరిక కానీ తీరకపోతే అతను ఎవరి మీద ధ్యాస పెట్టాలా, కోరిక కానీ తీరితే ఎవరి మీద ధ్యాస పెట్టాలా. సో పోయిన క్లాస్ లో ఏం చెప్పుకున్నాం? కోరిక కానీ తీరకపోతే అతని విశ్వరూపం మీద ధ్యాస పెట్టాలి.
విశ్వరూపం అయిన తర్వాత కూడా తనకి ఇంకా కోరికలు అట్టే ఉన్నాయి అనుకోండి, తను మళ్ళీ ఇంకొక ప్రయాణం చేయాలి అతను. అది తర్వాత రేపు క్లాస్ లో చూస్తాం. అలాగే ఇక్కడ ఎవరైతే కోరికలు లేవో అతను ఎవరి మీద ధ్యాస పెట్టాలి? పరమాత్మ మీద ధ్యాస పెట్టాలి. ఆ పరమాత్మ మీద ధ్యాస పెడితే తన పొందేటువంటి ప్రయోజనం ఏంటి? ఈ రెండు అంశాలు రేపు చూస్తాం మనం. ఓకే. సో ఆ విధంగా అష్టాంగ యోగానికి ఫస్ట్ చెప్తూ, అష్టాంగ యోగంలో ఉన్నటువంటి సాధకుడు ఎవరైతే యోగి ఉన్నాడో తను కోరికలుంటే ఎవరి మీద ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలి, కోరిక లేకపోతే ఏ ప్రక్రియను ఫాలో అవ్వాలి. సో ఆ విషయాల్ని మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నాడు. మనకి వరకు ఈ రోజు మనం ఆ, చర్చించాము. సో రేపు ఆ షట్చక్ర యోగం అంటే ఏంటి, ఇది మనకు అర్థం కాకపోయినా మనకు వచ్చిన ఏ మాత్రం నష్టం లేదు మనకి. ఎందుకంటే ఇదే అధ్యాయంలో సాధారణ భక్తి యొక్క గొప్పతనం చెప్తాడు. ఇప్పుడు మనం ఏదైతే మన ఇస్కాన్ లోకి వచ్చి ఇప్పుడు మనం ఏదైతే శ్రవణం కీర్తన స్మరణంలో ఈ నవవిధ భక్తిలో మనం ఎట్లా మనం ముందుకు వెళ్తున్నామో, సో ఆ నవవిధ భక్తి యొక్క గొప్పతనాన్ని, ఆ సాధన భక్తి యొక్క గొప్పతనాన్ని మనం వింటాం అన్నమాట. సో అది మనం ఇదే అధ్యాయంలోనే రేపు చూసుకుంటాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ, అనంత కోటి వైష్ణవ జయ గౌతమ